దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు గడిచినటువంటి కాలమంతా ఆయన రెక్కల చొన్న భద్రపరిచి బలపరిచి ఆరోగ్య ఆయుష్కాలం నుంచి మరొక శుభదినాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి దేవుని మహాకృపను బట్టి మేము క్షేమంగా ఉన్నాం. అలాగే మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని అనుదినము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి ముందుకొచ్చినాం. మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీకు తెలిసిన వారికి స్నేహితులకు కూడా వాక్యాన్ని పంపించి వారిని కూడా నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో వారిని కూడా దేవుడు దీవించులాగా వారి కొరకు కూడా మనం అందరము ప్రార్థన చేద్దాం. పరలోక రాజ్యం కొరకు అనేక మందిని సిద్ధపరుద్దాం. ఆ గుంపులో మనం అందరం ముందుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనత నిమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ మనం చూస్తే రాజైనటువంటి సొలొమోను దేవుని మందిరంలోనూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. రాజైనటువంటి సొలొమోను దేవుని యొద్దకు వచ్చి దేవుని యందుండి భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అక్కడ మనం చూస్తే గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట ఇష్టమని అడగమని సొలొమోను అడిగితే సొలొమోను ఏం అడుగుతున్నాడో మనందరం చూస్తూ ఉన్నాం, చదివాం. ఒకవేళ మానవులుగా దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని అడిగితే మనమేమో ఏవో కోరికలు ఉంటాయి, మన కోరికలు ఉంటాయి. ఏవో కోరికలు అంటారు కదండి, పెద్ద పెద్ద కోరికలు కోరేస్తూ ఉంటాం. మామూలుగా మనకు సామెత ఉంది, గొంతమ్మ కోరికలు అని అంటూ ఉంటారు చాలామంది. అంటే మన కోరికలు ఎలా ఉంటాయి అంటే కనుక అందరికంటే మేమే గొప్పవారిగా ఉండాలి, ఆస్తులను అడుగుతాం, అంతస్తులు అడుగుతాం, ఐశ్వర్యం అడుగుతాం, గొప్ప డబ్బు అడుగుతాం, ఉన్నతమైనటువంటి స్థితి అడుగుతాం. అందరికంటే కూడా మేము మాత్రమే ప్రయోజనకరంగా ఉండాలి అని అడుగుతాం. జ్ఞానం కలిగినటువంటి సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను దేవుణ్ణి ఏమడుగుతున్నాడో మనం చూస్తే ఆయన ఏమడుగుతున్నాడంటే చక్కగా అడుగుతూ ఉన్నటువంటి మాట. ఆయన ఆస్తులు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, అంతస్తులు అడగలేదు, కానీ నాకు ఒక అధికారం ఇచ్చాం, అధికారాన్ని నిర్వియోగం చేయకుండా, అది పాడు చేసుకోకుండా దాన్ని కాపాడుకోవడానికి జ్ఞానము కలిగి చేయి. ఇంతమంది ప్రజలను పరిపాలించుటకు న్యాయంగా ఉండడానికి నాకు జ్ఞానమును, తెలివిని, బుద్ధిని కలుగు చేయమని అడిగినట్లుగా మనం చూస్తాం. మనం కూడా ఒకవేళ దేవుణ్ణి అడగవలసి వస్తే నేనున్న స్థితిలోనే ప్రభా నేను ఏ రీతిగా ఆరాధించాలి, నేనున్న స్థితిలోనే నేను ఏ రీతిగా ఉండాలి, నేనున్న స్థితిలోనే ఏం కలిగి ఉండాలని మనం అడగాలి. కానీ లేనిపోయిన ఆశల కొరకు వెళ్ళి అడిగేవారిగా మనం ఉండకూడదు. మనం చూస్తూ ఉంటామండి, చాలాసార్లు మనం వింటూ ఉంటాం, అత్యాశకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని ఒక సామెత ఉంది కదండి, కొండ నాలికి మందేస్తేనంటండి ఉన్న నాలికి ఊడిపోయిందంట. చాలామంది లేని వాటి కొరకు ఆశపడి, భక్తులు మాట్లాడుతూ దావీదు మహారాజు అంటాడు ఒకసారి, అందని వాటి కొరకు నేను ఆశపడిన అంటాడు ఆయన.
అందని వాటి కొరకు నేను ఎదురు చూడనంటాడు. మనకున్న స్థితిలోనే మనం జ్ఞానం కలిగి జీవించేవారిగా మనం ఉండాలి. కానీ లేని దాని కొరకు ఆతృతపడి, లేని దాని కొరకు అత్యాశకి వెళ్ళిపోయి ఉన్నదాన్ని పోగొట్టుకునేవారిగా మనం ఉండకూడదు. మనం ఈ లోకంలో మనం ఎక్కువ చాలా చూస్తూ ఉంటామండి. నేను కూడా ఉన్నటువంటి కొద్ది దేశంలో కొంతమందిని మనం చూసినప్పుడు ఏవో చీట్లు రాస్తూ ఉంటారు. అది ఒక దినార్ రాస్తే 400 వస్తుందని, 10 దినాలు రాస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందని వాళ్ళు అత్యాశలకు వెళ్ళిపోయి వాటిని రాసి పాడైపోయిన వారు ఎంతోమంది నాకు తెలుసు. అవి రాసి ఎంతోమంది ఇబ్బందులు పడిపోయిన వారు నాకు తెలుసు. నెల జీతాలు అప్పులు చేసి బాధపడిపోయి అక్కామాలు లేకుండా అప్పులు చేసి ఇబ్బందులు పడిపోయి చివరికి ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధపడిన వారు కూడా అనేక మంది లేకపోలేదండి. ఎందుకనంటే వాళ్ళు అత్యాశకి వెళ్ళిపోయి వాళ్ళు ఉన్న స్థితిలో కృతజ్ఞత లేకుండా ఉన్నటువంటి స్థితిలో దేవుడిచ్చాడు మనకి స్థితి, ఈ స్థితిలోనే మనం దేవుని కనపరిచేవారిగా మనం ఉండాలని వారు ఆలోచన లేకుండా, వారు మంచి ఉద్దేశం లేకుండా వాళ్ళు ఏమైపోతూ ఉన్నారంటే అత్యాశకి వెళ్ళిపోయి ఏయో కోరికలు గొప్ప కోరికలు కోరుకుని గొప్పగా అయిపోవాలని వారి జీవితాలను వారు పాడు చేసుకుంటూ ఉన్నారు. సొలొమోను మహారాజుని చూడొచ్చు. ఆయనకి అన్నీ ఉన్నాయి. ఒకవేళ దేవుడే వచ్చి అడిగినప్పుడు ఆయన ఏం అడగాలంటే, నాకు శత్రువులు అంటే ఎవరు లేకుండా శత్రువులను అందరిని అర్థం చేసి, నాకు గొప్ప ఐశ్వర్యుని, నాకు గొప్ప ఆస్తుల్ని, నాకు గొప్ప అంతస్తుల్ని దేవుడే వచ్చి అడుగుతూ ఉన్నాడు. దూత ద్వారా, స్వప్నం ద్వారా. ఇది చూడండి 5వ వచనం ఉంటుంది కదా మాట. గిబియోనులోను యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టం, దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, దేవుడే సెలవిస్తా ఉన్నాడు. నీకు ఏం కావాలో అడగమన్నప్పుడు ఆయన ఏం అడుగుతున్నాడు చూడండి, ఎంత ఆశ్చర్యంగా అడుగుతూ ఉన్నాడు చూడండి. అందుకని దేవుడు అంటాడు, ఆయన చేసిన మనం ఏమైందంటాడు దేవునికి. ఆయన ఏమడుగుతున్నాడు చూద్దాం. ఇక్కడ సొలొమోను ఏమని మనవి చేస్తూ ఉన్నాడు చూద్దాం. సొలొమోను ఇలాగూ మనవి చేసెను, నీ దాసుడునైన నా తండ్రి అయిన దావీదుని దృష్టికి అనుకూలంగాను సత్యముగాను నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము పరిచి ఈ దినమునున్నట్లు అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు, వారు విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన ఈ జనముకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించే నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని అడుగుతున్నాడండి. దేవుడు సొలొమోను రాజు అడిగినటువంటి మనవి దేవునికి ఏమైందంటే ఇష్టమైపోయింది. ఆయన అడిగినటువంటి విధానం దేవునికి చాలా ఇష్టమైపోయింది. నేను ఏం అడుగుతున్నాను దేవుణ్ణి, నేను ఏం కోరుకుంటున్నాను దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు కావలసిన వారు బాగుండాలి, నేనే బాగుండాలి, నా జీవితమే బాగుండాలని మనం ఏం కోరుకుంటున్నామేమో. నా మనవి దేవునికి ఇష్టంగా ఉంటుందా? దేవునికి అనుకూలంగా ఉంటుందా? దేవునికి నచ్చే విధంగా ఉంటుందా? దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి మనము ఎప్పుడు మన కొరకు మనం చేసుకుంటా ఉన్నామా? ఎప్పుడు మన జీవితాల కొరకే మనం చేసుకుంటా ఉన్నామా? మనం సరి చేసుకోవాల్సినటువంటి సమయం ప్రియులారా, ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుణ్ణి అడిగే విధానంలో మనం అడిగితే, దేవుణ్ణి అడిగినటువంటి విధానంలో కనుక మనం అడిగితే దేవుడే సమస్తాన్ని కలిగిస్తారు మనకి. ఆకాశ పక్షులను చూడుడి, అవి ఎత్తవు కోయవు, అయినను వాటికి తగినటువంటి సమయంలో వాటికి ఆహారం దయచేస్తూ ఉన్నాను. మీరు వారికంటే కూడా శ్రేష్ఠులు కదా, వారికంటే గొప్పవారు మీరు కదా. వారికే
ప్రతిదీ నేను అనుకూలంగా ఇస్తా ఉన్నప్పుడు మీకు అంతకంటే కూడా మంచివారు, అంతకంటే ఉన్నతమైన వారు, మీకు అన్నీ నేను ఏ సమయాన్ని ఏది ఇప్పుడు ఎలా కావాలో ప్రతి వాటిని నేను ఇస్తాను. అయితే మనమే అడిగే విధానంలో మనం అడుగుతూ ఉండవలసిన రీతిలో మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, ఒక మాట 3 అధ్యాయం 13 మరియు నీవు ఐశ్వర్యమును ఘనత నిమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. మనం ఏం అడగక్కర్లేదండి. ప్రభా నాకేం కావాలో నీకు తెలుసు ప్రభా, నాకు దేనిని ఇచ్చుటో నీకు, నాకు మంచిదో నీకు తెలుసు ప్రభా, నేను ఎక్కడుంటే క్షేమమో నీకు తెలుసు ప్రభా, నేను ఎలా ఉంటే క్షేమమో నీకు తెలుసు ప్రభా అని దేవుని మీద ఆధారపడి దేవుడే నన్ను నడిపిస్తాడు, దేవుడే నన్ను విడిపిస్తాడు, దేవుడే నాకున్నటువంటి ప్రతి పరిస్థితులు మారుస్తాడని దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి ప్రార్థన చేద్దాం. దేవునికి ఇష్టమో కలిగించే ప్రార్థన చేద్దాం. అలాంటి ప్రార్థన కలిగి మనం చేస్తే గనక దేవుడే మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు అడిగినను అడగకపోయినను, నీవు కావాలని కోరిక కలిగినప్పటికీ కూడా నీకు దేవుడు ఏది ఎప్పుడు ఎలా కావాలో ఆయన అనుగ్రహించే దేవుడు. నీవు అడగక్కర్లేదు, నేను అడగక్కర్లేదు. మనకేం కావాలో, మనకి ఏది ఉంటే క్షేమమో దేవునికి సమస్తము తెలిసినటువంటి దేవుడు గనక మనం న్యాయంగా నీతిగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడే మన ఎడల గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చేస్తాడు ఆయన. దేవుడే మనకి ఆశీర్వాదాలు మన వెంట పంపిస్తాడు ఆయన. మనం ఆశీర్వాదాల కొరకు మనం పరిగెట్టక్కర్లేదు, దేవుళ్ళ కొరకు మనం పరిగెట్టక్కర్లేదు. దేవుడే పంపిస్తాడు, ఆయనే పంపిస్తాడు ఆశీర్వాదాలు, ఆయనే పంపిస్తాడు దేవుని నీకు నాకును. ఎప్పుడనంటే దేవునికి ఇష్టమైనటువంటి మనం చేసినప్పుడు, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించినప్పుడు, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు మనం చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి నచ్చే విధంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి కృప, అలాంటి దీవులు, అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన, దయ కలిగిన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. మరొకసారి నైనా సులోమాన్ రాజు గారి విషయంలో మీరు మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు. సులోమాన్ రాజు గారు చేసినటువంటి మనవి మీకు నచ్చింది కనుక ప్రభా, ఆయన చేసినటువంటి మనవి విధానం గొప్పది కనుక ప్రభా, ఆయనను అడిగినను అడగకపోయినను ప్రభా, ఆస్తిని, ఐశ్వర్యం, అంతస్తులు మీరు ఇస్తానని మాట ఇచ్చినటువంటి మంచి దేవుడు తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మా జీవితాలు అది కావాలి, ఇది కావాలని మేము అడుగుతూ ఉన్నామేమో, పొందుకోలేకపోతా ఉన్నామేమో ప్రభా. మీరు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు, మంచి దేవుడు కనుక ప్రభా, బిడ్డలు మరొకసారి మీ వద్దకు వచ్చి మీ అందుండి వారి ప్రార్థనలు చేస్తూ ఉంటుండగా, మీకు ఇష్టమైనటువంటి ప్రార్థనలు మేము చేసేవారిగా మేము ఉన్నప్పుడు మీరే సమస్తాన్ని కలిగించే దేవుడు కనుక ప్రభా, బిడ్డలు మరొకసారినైనా ఎవరు ఏ విషయాల్లోనైనా అడుగుతున్నారు, అడుగు వాటిని అలా పొందుకుంటారన్నారు ప్రభా. మీకు వందనాలు. అలా పొందుకునే గొప్ప కృపను మీరు మాకు దయచేసి, సులోమానుతో అన్నారు ప్రభా, అడిగినను అడగకపోయినా నీకు అన్నీ ఇస్తానన్నారు తండ్రి. ఆ రీతిగా బిడ్డలు ఏటి కొరకు నైనా నేను ఏ విషయాల్లో ప్రభులు ఏమి కలిగి ఉన్నారు, ఏ విషయాల్లో కృప కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు, దీవెనల కొరకు ఎదురు చూస్తున్నారు, మేలుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. ఎవరి కుటుంబాలలో ఏ అవసరత కలిగి ఉన్నారు వారి ప్రతి అవసరమును తీర్చే మీరే ఆశీర్వదించి ప్రభా. సియోనులో నుండి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆయా స్థలాల నుండి వినిచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా, వారి వ్యక్తిగత కుటుంబం వరకు ఉన్న ప్రతి అవసరం కూడా మీ నామములు తెచ్చి మీ కృపా క్షేమములు ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డ మీద నుంచి మీరు మహింపమని అడిగి ప్రార్థన చేసి పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.